తెలంగాణలో 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రధానమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే, తెల్ల రేషన్ కార్డు ఒకటే ప్రధాన అర్హతపై ప్రతిపక్షాలైతే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ప్రధాన ప్రతిపక్షం మనకు ప్రతిపక్షాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని బండి సంజయ్ అయితే స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా జరిగిన మీటింగ్లో వీరైతే ఇలా చెప్పారు. ముఖ్యంగా రేషన్ కార్డులు అనేవి చాలామందికి అందుబాటులో లేవు. అలాంటప్పుడు రేషన్ కార్డుని ప్రామాణికంగా చేసుకొని పథకాలను ఏ విధంగా అందిస్తారు? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఇప్పుడు రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ప్రకటించిన 6 రకాల పథకాలకు సంబంధించి కూడా అర్హత పొందాలంటే రేషన్ కార్డు ఉండాలి. మరి రేషన్ కార్డు లేని వారికి ఈ పథకం ఎవరా ఏంటి? ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే పథకాన్ని ఎలా ఇస్తారు? అది స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి, తెలుస్తుంది. ఎందుకంటే పథకాలకు సంబంధించి రేషన్ కార్డే ప్రామాణికంగా పెడితే చాలామందికి అయితే రేషన్ కార్డులు అయితే లేవన్నమాట. అందుకు దీనికి సంబంధించి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్